మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఇది శ్రమల దినం అని అంటారు. శ్రమల దినం అంటే యేసుక్రీస్తుల వారు శ్రమ పడిన దినాలు అని అంటారు. లేకపోతే యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు ఈ సమయంలో. మీరు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు ఉపవాసం. నేనైతే నేను లేను ఉపవాసము. మరి మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. మరి ఉపవాసం ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలా ఉండకూడదా అనేది ఈరోజు మన టాపిక్. దీని మీద మాట్లాడుతున్నాము. 40 రోజులు మనం ఉపవాసం చేయవచ్చా చేయకూడదా? ఒకవేళ చేయొచ్చు అంటే మంచిది. నేను 40 రోజులు ఉపవాసం చేయొద్దని నేను చెప్పట్లా. అసలు 40 రోజులు ఉపవాసం అనేది యేసు ప్రభు చెప్పాడా చేయమని మొదటి పాయింట్. తర్వాత అపోస్తుల కార్యములు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అపోస్తులు కానీ శిష్యులు కానీ ఎవరైనా కానీ అట్లా చేశారా? లేదంటే మేము యేసు ప్రభు యొక్క 40 రోజులు ఉపవాసం ఉంటాడు కాబట్టి మేము కూడా చేస్తాము అని అంటే అది మంచిదే. కానీ యేసు ప్రభు చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి. కానీ యేసు ప్రభు చెప్పాలి. మనిషి నిజం ఏంటంటే యేసు ప్రభు ఏదైతే చెప్తాడో అది చెయ్యము. యేసు ప్రభు ఏదైతే చెప్తాడో అది చెయ్యము. ఏదైతే చెప్పడో అది చేస్తాం. యేసు ప్రభు ఉపవాసం ఎప్పుడు ఉన్నాడు అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడున్నాడు? యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత శిలువ ఎక్కడం. శిలువకు ముందు 40 రోజులు ఆయన ఉపవాసము లేడు. అర్థమైందండి అందరికీ? ఉపవాసం 40 రోజులు ఉపవాసము ఉన్నారా, ఉండాలా వద్దా అనేది నేను చెప్పబోతున్నాను. ఇంకొకటి మర్చిపోయాను. మీరు అందరూ ఆదికాండం నిర్గమకాండం అంత నేర్చుకున్నారు. అక్క మీరు నేర్చుకున్నారు? అక్క మీరు లేదక్క నేర్చుకోవాలా? అక్షత మీరు అక్క మీరు నేర్చుకున్నారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువు వస్తుందక్క. మీరు కూడా నేర్చుకోవాలి. ఎవరికైతే చదువు వస్తుందో దయచేసి మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు వచ్చే వారం ఖచ్చితంగా చెప్పాలా. మైక్ ఇస్తాను చేతికి. తర్వాత మీరు ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ విధంగా మీరు ఆదికాండం మొదలుకొని 66 పుస్తకాలు మీరు చదవాలి. ఇప్పుడు పాటలు నేర్చుకుంటున్నారు కదా, పాటలు ఏ రీతిగా నేర్చుకుంటున్నారో వాటి ఆదికాండ ఆ పుస్తకాలన్నీ మీరు నేర్చుకోవాలి. పాట ఏ రీతిగా పాడతారో ఇది కూడా నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఎక్కడ ఏ పుస్తకం ఉందని మీకు తొందరగా తెలిసిపోతుంది. హోషేయ గ్రంథం ఏ గ్రంథం పక్కన ఉందని అంటే మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు హోషేయ గ్రంథం ఉంది కదా బైబిల్లో, ఏ గ్రంథం పక్కలో ఉంది? దానియేలు పక్కన హోషేయ ఉంది. అట్లా ఏ గ్రంథం ఏ పుస్తకం పక్కలో ఉందని కానీ మనం సడన్ గా మనం తీసుకుంటే టక్కన మనం తీసుకోవడానికి వీలుంటుంది. ఇందాక వచ్చేటప్పుడు ఫేస్బుక్ చూస్తుంటే ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆ అబ్బాయి పేరు అబ్రహాం. అతని స్టార్టింగ్ లో దేవుని సేవలో ఉన్నప్పుడు అతను నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి పాటలు ఎలా పాడాలి అంటే ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి అతను నన్ను అడిగేవాడు. పాటలు ఎలా రాయాలి, పాటలు ఏ విధంగా పాడాలి. నేను సొంతంగా పాటలు రాసి సొంతంగా పాడేవాడిని. నేను ఇప్పుడు కూడా ఉంటాయి, రాస్తాను. కానీ రాసినామని ఏం ప్రయోజనం? మేము క్యాన్సిల్ చేస్తామా, ఏమన్నా పెద్ద మినిస్టర్ ఏమనుకొని ఇంక నేను విడిచిపెట్టేశాను. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడంటే, నేను ముంబై నుండి వచ్చి ఆ పిల్లోనికి అప్పుడు సేవ చేసేవాడు. అంటే నా దగ్గర ఒక 6 నెలలు 7 నెలలు నేర్చుకున్న తర్వాత అతను వాళ్ళ డాడీ చచ్చిపోతే అక్కడే ఉండిపోయాడు. ఆంధ్రలోనే ఉండిపోయి అక్కడే అతను సేవ చేయడం ప్రారంభించాడు. సేవ చేయడం ప్రారంభించిన తర్వాత అతను సేవ చేస్తున్నాడు నాకు తెలిసి నాకు 1200 అప్పుడు జీతం. 1200 జీతం ఉంటే నేను అందులో 300 కలిపి బొంబాయి నుండి ఆంధ్రాకి వచ్చి ఆదునికాడ పత్తికొండ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర
అతను నేను వచ్చి 1500 జీతం ఇస్తుంది. అట్లా నేను ఒక 6 నెలలు సంవత్సరం నేను ఇచ్చాను. ఆ పిల్లోడు ఇప్పుడు స్థలం తీసుకున్నాడు, చర్చి బాగా దీనికంటే మంచి చర్చి కట్టుకున్నాడు, చక్కగా పాట పాడతాడు, చక్కగా వాక్యం చెప్తాడు. అలా నాకు తెలిసి నా దగ్గర నేర్చుకున్న ఒక 4-5 మంది ఇప్పుడు అందరూ కూడా వాక్యము చెబుతున్నారు. దేవుడి సిద్ధం అంటే వాళ్ళని ఒక్కొక్కరిగా నేను పిలిపించి మీ మధ్యలో వాక్యము చెప్తారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పను కానీ వాళ్ళే చెప్తారు, వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఏ విధంగా వాళ్ళు దేవుడి సేవలో ముందుకు కొనసాగుతున్నారు. అలా మీరు కూడా నేర్చుకోవాలి. శాశ్వతం కాదు జీవితం అనేది. మనిషి శాశ్వతంగా బ్రతికి ఉండడు. నేను ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏదైతే మీరు నేర్చుకుంటారో రేపు మీరు నిలబడి దేవుని ఆరాధించడం కానీ, స్తుతించడం కానీ, వాక్యం చదవడం కానీ మీరు నిలబడాలి, మీరు ముందుకు రావాలి, మీరు దేవుని సేవ గొప్పగా చేయాలి అన్నది నా ఆశ. కాబట్టి మీరు నేర్చుకోవాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చూద్దాం మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన ఏం చేశాడంటే ఆత్మచేత శోధింపబడుకు అరణ్యము పోయినప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట అని రాదు. ఎన్ని రోజులు ఉంటారంటే యేసుప్రభు వారు 40 రాత్రులు 40 పగుళ్ళు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం అంటే ఏం చేశాడు ఆయన? మన ఉపవాసం ఇప్పుడు ఎలా ఉంటున్నాం? మన ఉపవాసము ఉదయం సాయంత్రం 6 గంటలకు తింటాము, తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మళ్ళీ తింటాం. కానీ యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను కూడా ఉపవాసం ఉన్నానంటే యేసు ప్రభు ఎలా ఉన్నారో అలా ఉండాలి. దాన్ని ఉపవాసం అంటారు. నేను ఉపవాసం చేయడం తప్పు అని చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు మధ్యలో తీసుకొస్తున్నారు కదా, అది తప్పు. మీరు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండడం మంచిదే. ఈ రోజుల్లోనే యేసు ప్రభు ఉపవాసం లేడు. ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత ఒకే ఒక్కసారి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఆ 3.5 సేవలో ఆయన ఒకే ఒక్కసారి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఉపవాసం లేడు. యేసు ప్రభు శిలువ వేయక ముందు 40 రోజులు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాడా? లేదు. ఈయన బాప్టిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సరే, బాప్టిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆ 40 రోజులు 40 రాత్రులు కూడా మంచి నీళ్లు కూడా తాగలేదు, అన్నం కూడా ఆయన తినలేదు. అలా మనం ఒకటి చేయాలనుకుంటే మనం కూడా అలానే యేసు ప్రభు ఏ రీతిగా చేశాడో అదే రీతిగా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి పోయాడు? ఆయన అరణ్యానికి పోయాడు. మనం ఎక్కడ ఉంటున్నాము? ఇంట్లో ఉంటున్నాము. మరి ఆయన చేసిన ఉపవాసానికి మనం చేసిన ఉపవాసానికి వ్యత్యాసం ఉంది. ఆయన అరణ్యానికి పోయాడు, తర్వాత 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఆయన చేశాడు. రెండోది, లేదంటే మేము యేసు ప్రభు చేసిన ఉపవాసం కాదు, మోషే గారు చేసిన ఉపవాసం ఉంటున్నామని ఒకేలా అనుకుంటే, మోషే గారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, 40 రాత్రులు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. చూడండి, రిఫరెన్స్ చూడండి. నిర్గమకాండము 24:18. ఎన్నమ్మా? 40. తర్వాత వచ్చేసి నిర్గమకాండం 34. నిర్గమకాండం 34:28. 34:28. ఏమని రాయబడిందంటే, అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మనము చాలా కాదు కానీ కొద్ది చక్కెర తెచ్చుకొని నిమ్మకాయ పిండుకొని ఏదో కొద్దిగా తాగుతామా, లోటం తాగేస్తాం. కానీ మోషే గారు ఏం చేశారు? కొండ మీదకి ఎక్కి
40 రాత్రులు 40 పగళ్ళు ఉండి ఆయన దేవుని మాటలు ఏదైతే విన్నాడో అవన్నీ కూడా రాసుకున్నాడంట. రాసుకున్న ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆయనకు అసలు నీళ్లు తాగలేదు, ఆయన భోజనం చేయలేదు. మీరు 3 రోజులుగా నేను నీళ్లు తాగకుండా భోజనం చేయకుండా ఉన్నారనుకోండి, ఏమంటారు? చలే జావు. ఎక్కడి నుండి? ఇక్కడ నుండి మనము వెళ్ళిపోతాం. కానీ ఆయన ఏం చేశాడు? మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు భోజనమే చేయలేదు. లేదండి, నేను యేసు ప్రభు ఉపవాసం చేయట్లేదు, మోషే గారు ఉపవాసం చేయట్లేదు, ఏలియా చేసినట్టు ఉపవాసం చేస్తారంటారా? ఏలియా గారు ఉపవాసం ఎట్లా చేశారంటే అరణ్యంలో పరిగెత్తుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్యంలో పరిగెత్తుకుంటూ పోయి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అలా మనం చేయలేము. ఈ 40 రోజుల ఉపవాసం అనేది బైబిల్లో లేనిది మనం చేస్తుంటాం. లేదు సార్, చేస్తే తప్పు ఏముందంటే తప్పు ఏమి లేదు. ఉపవాసం చేస్తే తప్పు ఏమి లేదు. యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమంటాడే? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వరే దుఃఖముఖములై ఉండకండి. ఎలా ఉండాలి మన ఫేస్ ఉపవాసం ఉన్నప్పుడు? కనపడేస్తారు మన ఫేస్ అప్పుడే. ఓ, ఈ వ్యక్తి ఉపవాసం ఉన్నాడు పోయే రోజు అన్నట్లుగా కనపడాలని నేను ఉపవాసం చేయకూడదంట. ఎలా చేయాలంటే ఉపవాసం నేను మనుషులకు కనపడేటట్టు ఉపవాసము చేయకూడదు. మరి ఏమంటున్నాడు? మనుషులకు కనబడవాలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవాలని నీవు ఉపవాసం చేయి. నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఏం చేయాలా? నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటావా, 50 రోజులు ఉపవాసం ఉంటావా, నువ్వు ఏ ఉపవాసం ఉన్నా కానీ నేనేం చేయాలా? నా తండ్రికి మాత్రమే కనబడాల, నా దేవుడికి మాత్రమే కనబడాల. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే గడ్డాలు పెంచుకుంటారు, గడ్డలు చేసుకోరు. అర్థం ఏంటి? నిన్ను చూడంగానే గడ్డలు చేసుకోలేదంటే ఓహో ఈయన ఉపవాసం ఉన్నాడు. కానీ బైబిల్ ఏమంటుంది? నువ్వు ఉపవాసం చేసినప్పుడు వేషధారిగా ఉండకూడదు. శుభ్రంగా తలకు బాగా నీళ్లు పోసుకో, నూనె రాసుకో, బాగా సేవింగ్ చేసుకో, బాగా మంచిగా కనబడాలా. ఎవరికి కనబడాలా? మనుషులకు కాదు, దేవునికి కనబడాలని ఉపవాసం చేసి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలము ఇస్తాడు. అసలు ఉపవాసం అంటే ఏంటి? నీళ్లు తాగకపోవడం, అన్నం తినకపోవడం, ఫ్రూట్స్ తినకపోవడం, జ్యూస్ తాగకపోవడం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. వాసం అంటే నివాసం అంటారు కదా, నివాసం. వాసం అంటే ఉండటం. అంటే దగ్గర. ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం. దేవుని దగ్గరగా ఉండటము, దేవునికి దగ్గరగా ఉండటం. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ముస్లిమ్స్ వారు ఏం చేస్తున్నారు? ఈ నెలలో ఉపవాసం ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం 6 గంటలకు మొదలుకొని 12 గంటల వరకు వారు తింటూనే ఉంటారు. ఫ్రూట్స్, మటన్, చికెన్, ఫిష్, జ్యూసులు, ఇంకా మనం చెప్పలేము. పెద్ద గ్రూప్ ఇట్లా కూర్చుంటారు చుట్టూరా. అది ఉపవాసం అస్సలు కాదు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తినేది నువ్వు రాత్రి, అర్ధరాత్రి, మళ్ళీ మార్నింగ్ అయ్యేంత వరకు నువ్వు తింటూనే ఉన్నావు. పగలు తినేది రాత్రి తింటున్నావు అంతే. పగలు తినేది రాత్రి తింటున్నావు అంతే, తేడా ఏం లేదు. అంటే ఊకెట్లా మార్చుకున్నావు కానీ అది ఉపవాసమే కాదు. తర్వాత శ్రావణ మాసానికి, శివరాత్రికి, నవరాత్రికి ఇలా ఇందులో కూడా ఉపవాసాలు ఉంటారు. కానీ మన ఉపవాసం ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. అసలు ఉపవాసం ఎలా చేయాలి అని అంటే దేవుడు ఒక చక్కటి మాట రాయించాడు చూడండి. యెషయా గ్రంథం 58:3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచు
ప్రభువా మేము 40 రోజులు ప్రభా ఉపవాసం ఉన్నాం కదా ప్రభా, జ్యూస్ తాగలేదు, ఫ్రూట్స్ తినలేదు, మేము ఏమి తినలేదు కదా ప్రభా, ఎందుకు మేము ఉపవాసం ఉన్నాం ప్రభా? నువ్వు వింటావని, మా మొర వింటావని, మీరు మాకు హెల్ప్ చేస్తారని, మీరు మాకు సహాయం చేస్తారని, అన్ని విధాలుగా మా కుటుంబాలను మమ్మల్ని కాపాడుతానే కదా నువ్వు ఉపవాసం ఉన్నది. మేము ఉపవాసం ఉన్నందుకు నీవు ఎందుకు చూడవు ప్రభా, ఎందుకు కళ్ళు మూస్తున్నావు ప్రభా అని అడుగుతున్నారు ప్రజలు. ఎవరితో? దేవుడితో అడుగుతున్నారు. ఎందుకు మేము ఉపవాసం ఉన్నాం కదా, నువ్వు ఎందుకు చూడట్లేదని అంటున్నారు. తర్వాత మేము మా ప్రాణంలో ఆయాసపరచుకునగా, మా ప్రాణం మేము చాలా బాధ పెట్టుకున్నాం ప్రభా, కడుపు మార్చుకున్నాము, నోరు కట్టుకున్నాం ప్రభా, నువ్వు ఎందుకు చూడవు ప్రభా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీ ఉపవాస దినంలో మీరు ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారు. ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. మీ పని వారి చేత కఠినమైన పని చేయిస్తారు. మూడోది, మీరు కలహపడుచు వివాదములు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు. మీరు ఉపవాసం ఉంటారు కరెక్టే, మీ ఉపవాస దినాల్లో మీరు చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. మీరు ఉపవాసం ఉంటున్నారు కరెక్టే, ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఆ 40 రోజులు తినకుండా ఆ వస్తువులు ఏదైతే తింటున్నామో, 40 రోజులు సరిపడా తిండి, 40 రోజులు సరిపడా డబ్బు, ఇవంతా ఎక్కడికి పోతుంటాయి? మన ఇంట్లో జమ అవుతుంటాయి. అది ఎక్కడ ఉండి. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదంట? వ్యాపారం చేయకూడదు. రెండోది ఏం చేయకూడదు? పని వారి చేత కఠినమైన పని చేయించకూడదు. మూడోది ఏమంటున్నాడు? కొట్లాటలు ఇంట్లో అసలు జగడములు ఉండకూడదు. మీరు వ్యాపారం చేస్తూ, కఠినమైన పనులు చేస్తూ, తిట్టుకుంటూ, అరుచుకుంటూ, కొట్లాడుకుంటూ ఈ రీతిగా ఉండి ఉపవాసం ఉన్నామని చెప్పి నాకు మొదలు పెడతారు మీరు. ఇది మీరు చేసే ఉపవాసమా అని అంటున్నాడు ఆయన. తర్వాత ఏమంటున్నాడు? చదువు. మీ కంఠధ్వని పరమునకు విడమనట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా అని చెప్పు. కింద ఏమంటున్నాడు? ఒకడు జమ్ము వలె తలంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? ఉపవాసం ఉండి ఎట్లా నడుస్తారు? ఇట్లా జమ్ము ఎట్లా? జమ్ము తెలుసు కదా, జమ్ము అక్కడక్కడ కాలువ సైడ్ లో ఎదుగుతుంది గడ్డి, దానికి జమ్ము అంటారు. అది ఇట్లా వంగిపోయి ఉంటుంది, జమ్ము అంతా వారిపోయి ఉంటుంది. అట్లా ఉపవాసం ఉన్నప్పుడు నేనేం చేస్తాను? అప్పుడు గోనెపట్ట కట్టుకుంటాను. అప్పట్లో గోనెపట్ట కట్టుకునేవాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకునేవాడు. బూడిద చల్లుకొని ఏడ్స్తే ఏమైందంటే ఆ కన్నీళ్ళతో ఏమైందంటే ఇట్లా గీతలు పడేవి అన్నమాట. అలా నడుచుకుంటూ పోతా ఉంటే అందరు ఈయన చూసి, అబ్బా ఆయన ఎంత భక్తిపరుడైనా, ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు, ఎంతగా తనను తాను గుల్ల చేసుకుంటున్నాడు, ఎంతగా తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాడు, ఎంతగా ఆయన తగ్గించుకొని దేవునికి ఉపవాసం చేస్తున్నాడు, ఇంత గొప్పవాడు అనుకోవాలని ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? ఉపవాసం. తనను ఇప్పుడు మెప్ప ఎవరికి వస్తుంది? ఇప్పుడు నేను గోనపట్ట కట్టుకొని, బూడిద చల్లుకొని ఇట్లా నడుస్తూ ఉంటే, ఇట్లా ముఖం ఏలాడుతూ నీరసంగా ఇట్లా నడుస్తూ ఉంటే, ఇంత ఉపవాసం ఉన్నాడు, ఈయన ఎంత గొప్ప భక్తుడు అయినా అనుకొని ఎవరికి మహిమ వస్తుంది? ఇప్పుడు గోనపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నా ఆయన పొగుడుతుంటారు, దేవుడికి కాదు. ఆ ఉపవాసం నాకు నచ్చదంటున్నాడు దేవుడు. నువ్వు ఉపవాసం చేయాలంటే, నిజంగా నాకు నచ్చే ఉపవాసం అంటే ఏంటో తెలుసా? కింద ఏం చెప్తున్నాడు చూడండి, కింద ఏం చెప్తున్నాడు? మార్పులు కట్టిన కట్టలు ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని ఏర్పించుటయు, ప్రతి కాడిని విరుగొట్టియు నేనేర్పరచుకున్న ఉపవాసం కదా. రెండోది 7వ వచనం, మీ ఆహారము ఆకలి కొనిన వారిని పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటయు, దిక్కుమాలిన భేదము ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. ఏమంటున్నాడు ఆయన? నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఒకడు బాధలో ఉన్నాడు అనుకోండి, వానికి పోయి ఓదార్చడమే నాకు ఇష్టమైన
ఉపవాసం. ఒకడు కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, వాడిని ఆదుకోవడమే నాకు మెచ్చినటువంటి, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. నాకు ఆహారం ఉంది కదా, నా దగ్గర ఉన్నటువంటి ఆహారం లేని వానికి నేను పెడతాను చూడు, అదే నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఒకడు వస్త్రం లేకుండా తిరుగుతుండగా నీ దగ్గర వస్త్రములు ఉంటాయి కదా, ఆ వస్త్రాలలో ఒక వస్త్రం ఇస్తావు కదా, అదే నాకు ఇష్టమైన ఉపవాసం. లోకంలో ఉన్నటువంటి అనేక మంది సాతాను యొక్క బంధకంలో ఉన్నారు, వాని కాడి కింద ఉన్నారు, దేవుని తెలియకుండా నరక ద్వారంలో నరక మార్గంలో పోతున్నారు కదా. యేసుక్రీస్తుని గురించి చెప్పి సువార్త ప్రకటించి వానికి దేవునిలోనికి తీసుకురావడమే నిజమైన ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం. అలా చెప్తున్నాడు ఆయన, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలా నువ్వు చేసినట్లా నీ వెలుగు వేగు చుక్కవలే ఉదయించును. ఏమంటున్నాడు ఆయన? నీ వెలుగు వేగు చుక్కలే ఉదయించును, స్వస్థత శీఘ్రముగా లభించును. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి నీ దగ్గర ఉన్నది, నువ్వు ఉపవాసం ఇప్పుడు నేను తింటున్నాను, నా కుటుంబం అంతా కలిసి ఆ పూటకి ఒక 1/2 కేజీ బియ్యం తింటామమ్మా, 1/2 కేజీ బియ్యం కుటుంబం అంతా కలిసి, బ్యాళ్ళు, నూనె, అదంతా ఎంత ఖర్చు వస్తుంది? అదంతా కూడా లెక్కేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని లేని వారికి అది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంట? అది ఉపవాసం. ఎందుకంటే నేను ఇప్పుడు తినట్లేదు, తర్వాత తింటున్నాను, ప్రయోజనం ఏముంది? ఇప్పుడు తినకుండా నేను పక్కకు పెట్టుకుంటున్నాను అది, కానీ ఎప్పుడే ఒకసారి నేను తింటాను, అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఏం చేయాలంటే, నీవు వస్త్రహీనుడు, ఆకలిగా బీదవాడు కనపడినప్పుడు నువ్వు అన్నం పెట్టాలి, వస్త్రహీనుడు కనపడినప్పుడు నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. అలా చేసినప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా కలుగుతుంది. నీ నీతి నీ ముందర నడుస్తుందంట. నీ నీతి ఎక్కడ నడుస్తుంది? నువ్వు వెళ్తా ఉంటే నీ నీతి అనేది ముందర నడుస్తూ ఉంటుంది. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నీకేమైనా రోగం ఉందనుకోండి, అలా చేసినప్పుడు ఏమవుతుందంట? శీఘ్రంగా నీకు స్వస్థత జరుగుతుందంట, లభిస్తుందంట. నువ్వు ఉపవాసం 9వ వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నిన్ను నేనున్నాను అని చెప్తాడంట. నువ్వు ఎప్పుడైతే ఎలా చేసి ఉపవాస దినములో వ్యాపారం చేయకుండా, ఇతరులను కష్టపెట్టకుండా, నువ్వు నీ ఇంట్లో పట్లాటలు బూతులు ఏమి మాట్లాడకుండా, అలా ఉంటూ నువ్వు ఏం చేయాలి? మళ్ళీ సువార్తలో, దేవుని పనిలో, ఆరాధనలో ఇలా ఉంటూ అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉంటేనే దాన్ని ఏమంటున్నాడు దేవుడు? ఉపవాసం అంటున్నాడు. అలా చేయడం చాలు కాదనుకోండి, అసలు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా అది ఉపవాసమే కాదు, నువ్వు ఉంటున్నావు అంట. దానివల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పాను కదా, ఉపవాసం ఉండడం తప్పు కాదు, ఉండండి. తను తాను దేవునికి దగ్గర అవ్వలేను, దేవునికి నేను ఇంకా సమీపంగా ఉండాలి, దేవుడిలో నేను ఇంకా బలపడాలి, దేవుడిలో ఇంకా నేను ఎదగాలి అని అనుకుంటే నువ్వు ఎదిగేది ఎలా? దేవుడిని మొర వినాలన్నా, దేవుడిని కరుణించాలన్నా, దేవుడిని స్వస్థపరచాలన్నా, నీ నీతి నీ ముందు నడవాలన్నా, నీ వెలుగు ఏ చుక్కవలే కనబడాలన్నా నలుగురికి నువ్వేం చేయాలా? నీ ఆహారం ఆకలిని వారికి పెట్టాలా, దిక్కుమాలి వేదలు చేసుకోవాలా, వస్త్రహీనులు కనబడినప్పుడు వారికి వస్త్రాలు నువ్వు ఇయ్యాలా. ఇంకేమంటున్నాడు? వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుతూ నువ్వు మాని అని చెప్తున్నాడు. 9వ వచనం కింద ఏమంటున్నాడు? వేలు పెట్టి చూపి తిరస్కరించుట అంటున్నాడు. చూడండి, ఏలు పెట్టి ఒకరు ఎవడో తప్పు చేశాడు అనుకోండి, అతన్ని మనం ఏలు పెట్టి చూపించకూడదంట. అందుకని మత్తాయి, మార్కు, లూకా, యోహాను ఉంటారు చూడండి. మత్తాయి సువార్త, తర్వాత మార్కు సువార్త, తర్వాత లూకాలో 12, 18, 9, 18వ అధ్యాయం 9వ వచనం. ಫರಿಸಾಯನು
ತನ್ನೊಳಗೆ ದೇವರೇ ಸುಳ್ಳುಕೊಳ್ಳುವವರು, ಅನ್ಯಾಯಗಾರರು, ಆಧಾರ ಮಾಡುವವರು ಆಗಿರುವ ಉಳಿದ ಜನರಂತೆ ನಾನಲ್ಲ, ಈ ಸುಂಕರವನಂತೆಯೂ ಅಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇನೆ, ವಾರಕ್ಕೆ 2 ಪಟ್ಟು ಉಪವಾಸ ಮಾಡುತ್ತೇನೆ, ನಾನು ಸಂಪಾದಿಸುವ ಎಲ್ಲದರಲ್ಲಿ 10% ಪಾಲು ಕೊಡುತ್ತೇನೆ ಅಂದುಕೊಂಡರು. ಆದರೆ ಆ ಸುಂಕದವನು ದೂರದಲ್ಲಿ ನಿಂತು ಆಕಾಶದ ಕಡೆಗೆ ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡುವುದಕ್ಕೂ ಮನಸ್ಸಿಲ್ಲದೆ ಎದೆಯನ್ನು ಬಡಕೊಳ್ಳುತ್ತಾ, ದೇವರೇ, ಪಾಪಿಯಾದ ನನ್ನನ್ನು ಕರುಣಿಸು ಅಂದನು. ಇವನು ನೀತಿವಂತನೆಂದು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ತನ್ನ ಮನೆಗೆ ಹೋದನು. ಆ ಫರಿಸಾಯನು ಅಂದವನಾಗಿ ಹೋಗಲಿಲ್ಲ ಎಂದು ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ. ఇక్కడ ఏమన్నాడు? యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. అలా ఏలు పెట్టి చూపి తిరస్కరించే వాడు ఉపవాసం ఉన్న ప్రయోజనము లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? పరీక్షలు నిలబడి, దేవా, నేను చోరులను, అంటే నేను దొంగను కాదు, నేను అన్యాయస్తులను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనను ముఖ్యముగా వీడు ఉన్నాడు చూడు, ఎవరు వీడెవరు? సుంకరి. వీడెవడు? ఈ సుంకరులు అస్సలు లేని ప్రభావం. నేను దొంగని కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను అస్సలు కాదు ప్రభా. ముఖ్యంగా మెయిన్ పాయింట్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక ఈ సుంకరి వల్లే నేను కాదు ప్రభా. నేను ఎలాంటి వాడినో తెలుసా? నా ప్రొఫైల్ ఏంటో తెలుసా? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా. అది నా స్టాండర్డ్. అంటే నేను వారానికి ఈయన 2 రోజులు ఉంటే మనం 40 రోజులు ఉంటున్నాం ఉపవాసం. ఇంకా మన స్టాండర్డ్ ఇంకా పెద్దది. ఇంకా 40 రోజులు ఉపవాసం ఉండి టీ తాగండి కూడా తాగాలి ఉపవాసం ఉన్నప్పుడు. అనుకుంటాము, చెప్పను కానీ పేరు. పోయిన మీటింగ్లో సార్ ఏమన్నాడంటే, ఒక వాక్యం తీసి దీనికి పెద్దల పారచారము ఏంటి, అసలు మానవులు కల్పించిన పద్ధతులు ఏంటని చెప్పి అడిగాడు. నేను మానవులు కల్పించిన పద్ధతిలో ఈ 40 రోజులు పాస్టర్ ఒకటి సార్ అని నేను చెప్పాను. అప్పుడే ఫోన్ వచ్చింది, సార్ బయటకు అందరూ తీసుకున్న నా మీద పాస్టర్లు అందరూ, ఎట్లా చెప్పు ఏముంది ఇట్లా అని చెప్పాను. అది కాదు ఇది అన్నారు, ఇది కాదు అదే అన్నారు. నేను అన్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మంచిదే, ఉండండి. కానీ యేసు ప్రభు ఎలా ఉన్నారో అలా ఉండండి. ఆయన ఏం చేయలేదు, 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన భోజనం చేయలేదు. ఆయన ఇంట్లో లేడు, భార్యతో లేడు, పిల్లలతో లేడు, సమాజంలో కలిసి లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. 40 రాత్రులు 40 రాత్రులు పగళ్ళు నువ్వు అరణ్యంలో నుండి ఉపవాసం చేయి, అప్పుడు యేసు ప్రభుని మధ్యలోకి తీసుకురా, అప్పుడు నేను ఉపవాసం అంటాను. తర్వాత ఇంకో మాట, నువ్వు ఉపవాసం ఉన్నావా? నువ్వు 40 రోజులు ఏమైతే నువ్వు ఖర్చు చేస్తున్నావో, ఏమైతే నువ్వు బియ్యం మిగులుస్తున్నావో, వేళ మిగులుస్తున్నావో, అన్ని ఏదైతే నువ్వు తినకుండా మిగులుస్తున్నావో అవన్నీ కూడా చర్చిలోకి తీసుకురా. పేదలు ఎవరైతే ఉన్నారో వండి పెట్టు, అప్పుడు ఉపవాసం ఉండు. అది నిజమైనటువంటి ఉపవాసం. అయితే నువ్వు ఎన్ని చెప్పినా ఇది కుదరదు అని చెప్పారు. ఇంకొకటి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూసి మీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మనుషుల ముందు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఉపవాసం ఉండు, నేను వద్దనట్లేదు. నువ్వు శుక్రవారం ఉపవాసం ఉంటావా? నువ్వు 2 రోజులు ఉపవాసం ఉంటావా? నువ్వు 10 రోజులు ఉపవాసం ఉంటావా? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటావా? నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా నువ్వు చేయాల్సింది ఒకటే, నీ తండ్రికి నీకు కనబడాలి. రెండోది, నేను ఏదైతే తినకుండా నా కడుపు మార్చుకొని పెట్టుకుంటున్నానో అదంతా కూడా నీవు తీసి పక్కన పెట్టుకొని చర్చిలోకి తీసుకొచ్చి అదంతా ప్రభువా ఇది నీది అని చెప్పేసి, అది ఎవరైతే ఆకలితో ఉన్నారో, లేకపోతే బట్టలు ఇవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైతే ఇవ్వాలనుకున్నది పేదలకు ఇచ్చేయండి. ఇచ్చి మీరు మోకరించి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తొందరగా లేట్ లేకుండా ప్రార్థన అంటాడు. అంతే. అలా చేయండి ఉపవాసం అంటే. అలా చేస్తే ఏమవుతుంది? నేనేమంటున్నాడు ఈయన, నేను ఉపవాసం ఎన్ని రోజులు ఎట్లా చేస్తున్నాను? నేను వారానికి 2 రోజులు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదనలో 10వ వంతు చెల్లించుతున్నాను. తనలో తాను ప్రార్థించుకున్నాడంట. ప్రార్థన చేశాడు. ఎవరు? ఇక్కడ ఏమన్నాడు యెషయా గ్రంథంలో? చూడండి, యెషయా గ్రంథము 9వ వచనం 58:9. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు మాని.
చెడ్డదాన్ని బట్టి మాట్లాడుంటే ఒరే వాడు ఉన్నాడు చూడుగా వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, వాడింట్లో ఇది జరిగిందంట, అవన్నీ కూడా మనము మాట్లాడకూడదు. ఆ అమ్మాయి ఎట్లంట, ఆ అబ్బాయి ఎట్లంట, ఈ పిల్లోడు ఎట్లంట, వాళ్ళ కుటుంబం అట్లంట, అవన్నీ కూడా మనము మాట్లాడకూడదు. ఆయన అస్సలు నచ్చదు. నీకేం అవసరం అంటాడు ఆయన. ఏం చదవండి, నేను సొంతంగా మాట్లాడదు. ఏమన్నాడు ఆయన? చదవమ్మా. వ్రేలి పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడు వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందంట. నువ్వు చీకటిలో అంటే కష్టంలో ఉన్నప్పటికీ దేవుడిని నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. నీవు అనుకుంటావు చీకట్లో నిన్ను చూసే వాళ్ళందరూ కూడా నువ్వు ఒక ఎలుగుగా కనపడతావు అంటారు. హల్లెలూయా. ఎలుగుగా కనపడతావు. అలా చేయాలి ఉపవాసం. ఇక్కడ చేయండి, మంచిది, ఉపవాసం తప్పు కాదు. కానీ ఇక్కడ రాయబడిన ప్రకారంగా చేయండి. ఆకలి కొన్ని వారికి ఆహారం పెట్టండి. వస్త్రహీనుడు కనపడినప్పుడు అనుకో లేనప్పుడు మనకు వస్త్రాలు ఇవ్వండి. ఎవరైనా బాధలో ఉంటే హాస్పిటల్లో ఉంటే అతను దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేసి రండి. వాళ్ళ కష్టాలు ఉంటాయి. ఇంకేమైనా నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు. రక్త సంబంధం ముఖం తిప్పుకోవడం అంటే ఏమన్నాడు? ఏడవ వచనమ్మా. నీ ఆహారం ఆకలి పెట్టుకుని నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపుకుంటుంది. అంటే నా రక్త సంబంధం ఉంటాడు కదా, అతనికి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా వచ్చింది అనుకోండి, మన మొత్తం నువ్వు చాటేసుకొని పోకూడదంట. వాడు ఏదైనా కష్టాలు ఉంటే మనం పోవాలంట. తెలుసుకోవాలి, వాడిని ఓదార్చాలి, వాడికి ఏదైనా మంచి చేయాలి మనం. అది ఇవన్నీ చేస్తూ చేస్తూ నువ్వు ఉపవాసం నువ్వు ఉపవాసం ఉంటే ఇవి చేయాలా. నువ్వు ఉపవాసంలోనే ఇవి చేయాలా. ఉపవాసం లేకుండా కాదు చెప్పేది ఇది. నువ్వు నిజంగా నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు ఉపవాసంలో ఇవి చేయాలా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు 40 రోజులు ఉంటావా, రోజు ఉంటావా, ఎప్పుడు ఉంటావో నువ్వు ఉండొచ్చు ఉపవాసము. కానీ ఈ ఉపవాసంలోని ఇవన్నీ కూడా చేయాలా. ఏం చేయాలా? నేను తినట్లేదు కదా ఆహారం, ఆ ఆహారం ఆకలి కలిగిన వానికి పెట్టాలా. నా దగ్గర బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు ఏం చేయాలి? నేను బట్టలు లేని వానికి ఇవ్వాలా. ఎవరైనా రోగంతో ఉన్నారా, వారిని పోయి పరామర్శించాలా. నా బంధుమిత్రులు ఎవరైనా, నా రక్త సంబంధులు ఉన్నారా, వాళ్ళు ఏమైనా కష్టాలు ఉన్నారా, వాళ్ళు ఏమైనా బాధలు ఉన్నారా, వాళ్ళతో పోవాలా, వాళ్ళతో కలిసి ఉండాలి. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఏదో మంచి మార్గం వాళ్ళని నడిపించాలా. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు చీకట్లో ఉన్నా కానీ వెలుగు ప్రకాశం, అంధకారం నీకు మధ్యాహ్నం వలె కనబడును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడా నీకు. నువ్వు ఇలా చేస్తే, నువ్వు 40 రోజులు ఉపవాసంలో నువ్వు ఇలా చేస్తే నువ్వు శీఘ్రంగా నువ్వు బలపడతావు, నువ్వు స్టాండర్డ్ ఉంటావు, నువ్వు దేవుడికి దగ్గర మరీ దగ్గర అవుతావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నువ్వు నీతి ముందు నడుస్తుంది అని అనేక మాటలు ఆయన చెబుతున్నాడు. 40 రోజులు ఉపవాసం చేస్తే ఆ 40 రోజుల ఉపవాసంలో ఇవన్నీ కూడా చేయాలి. ఇలా చేయకుండా మనము వ్యాపారంలో కానీ ఇవన్నీ చేస్తున్నాం కదా, అవన్నీ చేస్తూ ఇవి చేసినా కానీ ప్రయోజనం లేదు. ఏవేలు గ్రంథం చూడండి. ఏవేలు గ్రంథం ఎక్కడుంది? ఏవేలు గ్రంథము 14 వచ్చాము. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దల దేశములో జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరము సమకూర్చుడి. ఏమంటున్నాడు ఆయన? మీరు ఉపవాస దినాలు ఏర్పరచుకోండి, మీ ఇష్టం అది. ఉపవాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారా? శుక్రవారమా, 40 దినాల, వారంలో వారం ఉండేది, నెలకొకసారి ఉండేదా? ఆ ఉపవాసం మీరు ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న తర్వాత జనాలను మీరు పోగేయండి. ఏం చేయాలి? మీరు జనాలను పోగేయండి. తర్వాత ఎక్కడికి కావాలన్నాడు ఆయన?
యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను, దేశమును, జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడు. నువ్వు ఉపవాస దినంలో ఉన్నప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి రావాలంట? ఆయన దేవుడి మందిరంలోకి వచ్చి 40 రోజులు ఉపవాసంలో ఇవన్నీ చేసుకుంటూ మనం అందరం ఏం చేయాలంట? దేవుడి మందిరంలోకి వచ్చి అక్కడ వచ్చి ఆయన బతిమాలుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఈ గొడవ ఉంది, నా కుటుంబంలో ఈ గొడవ ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఇది ఉంది ప్రభా, నేను ఈ రీతిగా నేను ఉపవాసం నుండి నిన్ను ప్రాధాన్యపడుతున్నానని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? గోజాడాలి, వేడుకొనాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన వింటాడు. అలా చేద్దాం. ఉపవాసం అలా చేద్దామా ఉందా? అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకు రోగం ఉంటే, ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనకు స్వస్థత శీఘ్రంగా కలుగుతుందంట. మనకు కష్టాలు, బాధలు ఉన్నప్పుడు ఆ బాధలన్నీ కూడా పోతాయంట. ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఏ ఉపవాసం ఆయనకి ఇష్టమైన ఉపవాసము? రాత్రల్లా రామాయణాన్ని సీత రాముడికి ఏమైంది అన్నట్టుగా ఇంతసేపు వాక్యం చెప్పారు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? చదవండి ఇంకొకసారి యెషయా గ్రంథం. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి చూడండి. 7వ వచనం. నీ ఆహారము ఆకలిగని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన పేదను నీకు ఇంట చేసుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? నేను ఉపవాసం ఉంటూ నాకున్న దాంట్లో ఇతరులకు హెల్ప్ చేసేదే. ఎవరికి ఉపవాసము? దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. నాకు ఇష్టమైన ఉపవాసం ఉంటుంది, దేవునికి ఇష్టమైన ఉపవాసం కూడా ఉంటుంది. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంది? నేను దేవునికి ఇయ్యక, ఇతరుల వారికి హెల్ప్ చేయక, అంత మూలకి చేర్పించి ఈ 40 రోజులు ఉండి స్తోత్రం నా పాత్రమని చెప్పి తర్వాత అవన్నీ బయటకు తీసి వండుకొని మిగతా రోజులన్నీ వండుకొని తింటారు చూడండి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఆకలి కొనేవానికి ఆహారం పెట్టడము, నీ రక్త సంబంధికి నువ్వు ముఖం తిప్పుకోకుండా. అన్న ఫోన్ చేశాడు తమ్ముడికి, తమ్ముడా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, 10,000 కావాలంటే వెళ్ళామంటారు పక్కలు. లేదు. అప్పుడు ఏమైతే పరిస్థితి? భార్య మాటే ఉంటాడు కదా. అలా చేయకూడదు. సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు దేవుడు. మీ రక్త సంబంధికి ఎప్పుడు ముఖం తిప్పుకోవాలి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు మీరు ఆదుకోవాలి. అది దేవుడికి చాలా ఇష్టమైన పని. అది మన బంధువుల్లో ఏమైనా కష్టం వచ్చితే, ఏమన్నా ప్రాబ్లం అయితే, లేకపోతే ఎవరైనా చచ్చిపోతే, లేకపోతే ఎవరైనా కష్టాలు ఉంటే మనం పోవాలి, వాళ్ళని ఓదార్చాలి. వాళ్ళకి మనం సాయం చేయకపోయినా వాళ్ళకి పోయి నేను ఉన్న దేవుడు ఉన్నాడు, ఏం భయపడవాకని కొన్ని మంచి మాటలు చెప్తే దేవుడు చాలా మెచ్చుకుంటాడు. చాలా కష్టం. మేము 5 మంది అన్నదమ్ములకు. మేము మా తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బొంబాయిలో 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కొనేసుకున్నారు. అందరూ బాగున్నారు. నేను ఎప్పుడు అడగను వాళ్ళకి, ఎప్పుడు అడగను. నేను ఒక 5,000 ఒక 1,000 రూపాయలు కూడా నేను అడగను మా అన్నదమ్ములకి. నా కొడుకు ఉన్నప్పుడు అతను ఒకే కిడ్నీతో పుట్టాడు. అంటే 2 కిడ్నీలతో పుడతారు కదా, అతను ఒకే కిడ్నీతో పుట్టాడు. ఆ కిడ్నీ కూడా సన్నగానే ఉంది. సన్నగా ఉన్నప్పుడు అతడు ఎక్కువ రోజులు బ్రతకడని చెప్పాడు. ఎందుకంటే తర్వాత నా దగ్గర కొంత డబ్బులు ఉన్నప్పుడు నేను, సార్ నా కిడ్నీ ఇస్తాను నా కొడుక్కి. వాడు అనేవాడు నాతో, ఏమనేవాడంటే, నాన్న నాకు బ్రతకాలని ఉంది నాన్న, నేను చచ్చిపోవాలని లేదు. వాడికి 14-15 సంవత్సరాల వాడికి. ఒక తండ్రితో ఒక కొడుకు అలా మాట్లాడితే వాని పరిస్థితి ఎట్లా ఉంటుంది? నాన్న నాకు కాళ్ళేళ్ళు లేవు,
నాకు ఈ ఈ ఈ చేతులు ఎందుకు ఇట్లా వంకరగా పోయినాయి, వాళ్ళలాగా నేను నడవలేనా, వాళ్ళలాగా నేను ఆటలాడుకోలేనా, వాళ్ళలాగా నేను ఏం చేయలేను నాన్న అని అంటున్నప్పుడు నేనేం చెప్పాను అప్పుడు అని నడుస్తా కూడా అన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు అసలు నేను నడవట్లేదు కదా అనేవాడు. అప్పుడు ఆ సమయంలో ప్రాణం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది వాడు ఆ పరిస్థితుల్లో. వాడు అంటున్న మాటలు ఏంటంటే నాన్న నాకు బ్రతకాలంగా నాకు బ్రతికించు అనేవాడు. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి పోయి సార్ నా కిడ్నీ ఇచ్చేస్తాను సార్, నాకు ఎట్లా చేయాలంటే నా కిడ్నీ ఇంత ఉంటుంది పెరుగుతా, నా కిడ్నీ పెద్దది కదా, ఆ కిడ్నీ సన్నగా ఉంది అంటే ఆ కిడ్నీ స్థలం అనేది పెరగట్లేదు అన్నమాట. ఇట్లా పెరిగితే ఏమవుతుంది, నా కిడ్నీ అక్కడ కూర్చోబెట్టాలన్నమాట, అది పట్టట్లేదు. తర్వాత ఏమైందంటే అది నీ కిడ్నీ, ఒకవేళ నీ కిడ్నీ తీసినా అది పాడైపోతుంది, నీ కొడుకు తొందరగా చనిపోతాడు అని చెప్పినప్పుడు కొంత డబ్బు నాకు అవసరమైంది. అప్పుడు నా తమ్ముడికి పోయి అడిగితే ఉంది డబ్బులు, కానీ వాడు ఏం చేశారు, ఇయ్యలేదు, డబ్బులు ఇయ్యలేదు. అలా ఉంటూ 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 నేనేం చేయలేకపోయాను. అయినా కానీ వాడు డాక్టర్ సలహా ఇచ్చారు, నీవు నష్టమవుతావు, నీ కొడుకు తక్కువడు, ఆ పిల్లోడికి కిడ్నీ వేసిన ప్రయోజనం లేదు, బ్రతికి కొన్ని రోజులే బ్రతుకుతాడు, ఏ మాట అతను ముందు మాట్లాడకుండా అని చెప్పేసినప్పుడు ఇంకా కొన్ని రోజులు తర్వాత ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది కదా, వాడి ఒంట్లో నుండి ఇట్లా రక్తగడ్డలు రావడము, భయంకరమైన పరిస్థితి, కృషించి అతను నా చేతుల్లోనే చనిపోయాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మన రక్త సంబంధులకు మన ముఖము తిప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితులైనా కానీ మనం అతనికి వాళ్ళకి మనం సహాయం చేయాలి. నువ్వు సహాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన మీరు మర్చిపోదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాకపోయినా మన పిల్లలైనా ఆయన కాపాడుతాడు, దీవిస్తాడు. నేను ఉపవాసం ఉన్న దినాలలో మనం ఈ రీతిగా చేసుకుంటూ ఉపవాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, అన్ని విధాలుగా ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, 40 రోజులు ఉపవాసం చేయాలా వద్దా? చెయ్యండి, తప్పు కాదు. కానీ ఆ 40 రోజుల ఉపవాసంలో ఇలా చేయండి అంటున్నాను నేను. ఎలా? లేని వారికి, బట్ట లేని వారికి, ఆహారం లేని వారికి, సాతాను యొక్క చేతిలో ఉండే బంధకాలలో ఉన్న వారికి, కాడిమాన సాతాను కూడా అనేక విషయాల్లో లోకాశలను చూపించి పట్టుకొని ఉన్నాడు అందరికీ. మన సువార్త ద్వారా ఏం చేయాలి, మనము విడిపించాలి. విడిపించి ఈ రీతిగా మనము చేసుకుంటూ 40 రోజులు కాదు 80 రోజుల ఉపవాసం కూడా చేయవచ్చు. ఇవి చేయకుండా నువ్వు ఎంత ఉపవాసం చేసినా ప్రయోజనం లేదు. ఉపవాసం చేయడం తప్పు కాదు, కానీ ఉపవాసం చేస్తూ ఇది చేయండి అని అంటున్నాం. హల్లెలూయా. అర్థమైందా అక్క? అర్థమైందా? దయచేసి వచ్చే వారం మటుకి ఖచ్చితంగా గ్రంథాల యొక్క పేర్లు నేర్చుకొని రండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు ప్రభువా. ఉపవాస దినాల గురించి, శ్రమల దినాల గురించి నా తండ్రి, మరి ఉపవాసం నీకు ఇష్టమైన ఉపవాసం ఏంటి అనేది నేర్చుకున్నాం ప్రభువా. మేము ఉపవాసం ఉంటూనే కొన్ని మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేయాలని ప్రభువా విన్నాము. అట్టి మనస్సును, అట్టి యొక్క కృపను మా మీద నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.